సాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణురాలిని. సిఓపిడి రావడానికి ప్రధానమైన కారణం స్మోకింగ్ ఎక్స్పోజర్. కాబట్టి సిఓపిడి పేషెంట్స్ ఈ స్మోకింగ్కి దూరంగా ఉండాలి. స్మోకింగ్ చేసేవారు ఖచ్చితంగా ఈ స్మోకింగ్ అనేదాన్ని ఆపాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్మోకింగ్ చేయని వారు కూడా పాసివ్ స్మోకింగ్కి దూరంగా ఉండాలి. అంటే ఎవరైనా స్మోకింగ్ చేసేవాళ్ళు ఈ సిగరెట్ స్మోక్ని పీల్చి వదిలినప్పుడు ఆ వదిలిన స్మోక్ని మనం పీల్చినా కూడా ఆ స్మోక్ మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మన ఊపిరితిత్తుల్ని దెబ్బతీస్తుంది. దీన్నే పాసివ్ స్మోకింగ్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. సో ఖచ్చితంగా ఆ స్మోకింగ్ జోన్స్లోకి కానివ్వండి, ఆ స్మోకింగ్ చేసే పరిసరాల్లోకి కానివ్వండి, సిఓపిడి పేషెంట్స్ అనేవారు దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. అలాగే సిఓపిడి పేషెంట్స్లో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి వారికి గల్లలో మార్పు వచ్చినప్పుడు, అంటే గల్ల పచ్చగా మారడము లేదా జ్వరం రావడం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అర్లీగా డాక్టర్ని సంప్రదించి వారు ఈ ఇన్ఫెక్షన్ని సకాలంలో ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వీరికి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరము ఫ్లూ వ్యాక్సిన్ అనేది వేసుకోవడం ద్వారా ఈ స్వైన్ ఫ్లూ కానివ్వండి లేదా ఇతరత్ర ఫ్లూ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి సివియర్ ఇన్ఫెక్షన్ రాకుండా సిఓపిడి పేషెంట్స్ తమను తాము కాపాడుకోవచ్చు. అలాగే సిఓపిడి ఉన్నవారు 50 ఏళ్ళు పైబడిన వారు ప్రివెనార్ 13 వ్యాక్సిన్, అంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటాం, దీన్నే ప్రివెనార్ 13 అంటాం. ఇది వేయించుకున్నట్లయితే ఈ న్యూమోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే కామన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. దీనివల్ల ఛాన్సెస్ ఆఫ్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్, అంటే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాగే ఈ సిఓపిడి పేషెంట్స్ ఆహారపు అలవాట్లు కూడా మంచి ఫ్రెష్ వెజిటబుల్స్, హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకొని డైలీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, అలాగే మినిమం ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ కానీ చేయడం ద్వారా వారి హెల్త్ని వాళ్ళు కాపాడుకోవచ్చు. అలాగే సిఓపిడి పేషెంట్స్ వాళ్ళ ట్రీట్మెంట్కి కరెక్ట్గా అడ్హెరెన్స్ అనేది ఉండాలి. అంటే ఏంటంటే డాక్టర్ సిఓపిడి పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేసిన ఇన్హేలర్ థెరపీ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, కరెక్ట్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ప్రకారం వాడాలి. అలాగే వాళ్ళ ఊపిరితిత్తుల యొక్క ఫంక్షన్ని డాక్టర్ని సంప్రదించి అసెస్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఇన్హేలర్ థెరపీ అనేది వాడవలసిన అవసరం ఉంటుంది.